ఇంటింటి గృహలక్ష్మి తాను చేసిన తప్పుల్ని వేసిన తప్పటడుగుల్ని తులసి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు నందు. ఇక క్యాన్సర్ తో పోరాడుతున్న తులసి ఆపరేషన్ సక్సెస్ కావడంతో యుద్ధం గెలిచానంటూ నేటి ఎపిసోడ్ లో కళ్ళు తెరిచింది. మీ సంకల్పమే మిమ్మల్ని గెలిపించిందని డాక్టర్ కృష్ణ ఎప్పటిలాగే తులసి భజన చేస్తాడు. సర్జరీ సక్సెస్ అయిందంటే మీరు కోలుకున్నట్టు కాదు, రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పడంతో నా కుటుంబం కోసం నేను పూర్తిగా కోలుకుంటా అని అంటుంది తులసి. ఇక తులసి కోలుకోవడంతో డాక్టర్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పిన నందు హాస్పిటల్ బిల్ నేను కట్టేస్తా, ఎంతైందో చెప్పమని అడుగుతాడు నందు. మీకు ఆ అవకాశం లేదు, ఆ విషయంలో తులసి నేను డీల్ కుదుర్చుకున్నాం, తాను ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తానని చెప్పింది అని అంటాడు డాక్టర్. ఆమె అని ఉండొచ్చు కానీ ఆమె కట్టలేదు, ఎందుకంటే ఆమె ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకునే పరిస్థితిలో లేదు. తులసి దగ్గర సేవింగ్స్ కూడా లేవు, డబ్బు ఎలా తెస్తుంది, ఎలా కడుతుంది అని అంటాడు నందు. డబ్బు ఎలా కడుతుంది, ఎక్కడి నుంచి తెస్తుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా డబ్బు ఇస్తుందనే నమ్మకం మాత్రం నాకు ఉంది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీరు తులసి నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమె గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. తులసికి హెల్ప్ చేయాలనుకోవడం మంచిదే, కానీ అడిగిన వాళ్ళకే చేయడం. తులసి మీ సాయమే కాదు, పిల్లల సాయం కూడా తీసుకోదు. తన బతుకును తాను బతకాలని అనుకుంటుంది. తులసికి తెలియకుండా రూల్ బ్రేక్ చేయలేను. తులసికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం మానేసి ఫ్రెండ్ గా ఆమెతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అదే ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. తులసి బంధాలకు విలువ ఇస్తుంది, డబ్బుకి కాదు అంటూ తులసితో 25 ఏళ్ల కాపురం చేసిన నందుకి హితబోధ చేస్తాడు డాక్టర్ కృష్ణ. ఇక తులసికి ఎలా ఉందో అని ఇంటి దగ్గర కంగారు పడుతుంటాడు పరందామయ్య. ఇంతలో నందు వచ్చి తులసి బాగానే ఉంది నాన్న అని క్షేమ సమాచారాన్ని తెలియజేస్తాడు. దీంతో పరందామయ్య, మరి లాస్య పరిస్థితి ఏంటి? లాస్య ఇప్పుడు నీ భార్య. ఈ కుటుంబం ఆమెను కోడలుగా ఒప్పుకోకపోవచ్చు కానీ భర్తగా ఆమెను అంగీకరించాల్సిందే నువ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించాల్సిందే. నీ మొండి వైఖరి మార్చుకుని లాస్యతో అయితే సరిగా ఉండు. ఆమె చేసిన తప్పుల్ని మర్చిపో. తులసి విషయంలో చేసిన తప్పుని లాస్య విషయంలో చేయకు. ఒక ఆడపిల్ల నీ కోసం అన్నీ వదిలేసి వచ్చింది. లాస్య ప్రేమని గౌరవించు అని అంటాడు పరందామయ్య. దీంతో నందు, లాస్య చేసింది చిన్న తప్పు కాదు, అంత ఈజీగా ఎలా క్షమించమంటావు? తన తప్పు తాను తెలుసుకునే వరకు ఈ దూరం తప్పదు, శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు నందు. ఈ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు అని తులసి అనడంతో నేను చెప్పినట్టు చాలా జాగ్రత్త ఉండాలని అంటాడు. దీంతో తులసి, మనల్ని మనం నమ్ముకుంటే ఏదైనా సాధించొచ్చని మీరు ఇచ్చిన నమ్మకంతోనే నేను కోలుకున్నా అని తులసి అనడంతో కాదు కాదు మీరేనా గురూజీ అని డాక్టర్ అనడం, ఒకరికొకరు భజన చేసుకోవడం రొటీన్ సీన్. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి తులసి, నా బాధ్యత తీరింది, ఇక సెలవు అని గుడ్ బై చెప్పేస్తాడు డాక్టర్ కృష్ణ. మరి ఈ సీన్ తో ఇక డాక్టర్ కృష్ణ ఈ సీరియల్లో కనిపించడని హింట్ ఇచ్చారు. మళ్ళీ ఏదైనా మెలిక పెట్టి అతన్ని సీరియల్లోకి తీసుకుని వస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సెలవు తీసుకున్నాడు. అయితే ఈ సీరియల్లో ఆపరేషన్ డ్రామాలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఒకసారి నందుకి గుండెపోటు వచ్చింది, ఆ తర్వాత పరందామైకి వచ్చింది. ఇప్పుడు తులసికి ఏకంగా క్యాన్సర్ రావడం, అది నయమైపోవడం జరిగిపోయింది. మరి ఈసారి ఎవరిని హాస్పిటల్ బెడ్ పై పడుకోబెడతాడో గృహలక్ష్మి డైరెక్టర్. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.